ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం పులివెందులలో నామినేషన్ను దాఖలు చేయనున్నారు. కాసేపట్లో ఆయన హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకోనున్నారు. ఆ తర్వాత స్థానిక సిఎస్ఐ చర్చ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పులివెందుల్లోనే ఆయన మధ్యాహ్నం 1:49 నామినేషన్ను దాఖలు చేస్తారు. పులివెందుల నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇంకా ఎంతసేపట్లో వైఎస్ జగన్ అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది? ఎట్లాంటి ఏర్పాట్లున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బహిరంగ సభ ప్రాంగణానికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ బహిరంగ సభ జరుగుతుంది. ఆయన కోసం పులివెందుల నియోజకవర్గంతో పాటు జిల్లా ఉన్నటువంటి నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కార్యక్రమాలందరూ చేరుకున్న పరిస్థితి, ఆయన కోసం వేచి చూస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఒక అర్ధ గంటలోనే ఆయన పులివెందులు చేరుకుంటారు. చేరుకోగానే ఇక్కడ బహిరంగ సభ తర్వాత ఆయన నామినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఆయన కోసం చాలా మంది ఎన్నో సమస్యల్ని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో కానీ కడప జిల్లాలో కరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకురావడానికి చాలా మంది నామినేషన్ ప్రక్రియ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ 49 ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక్కడ ఆయన సభా ప్రాంగణానికి భారీగా ప్రజలంతా కూడా చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా పులివెందుల నియోజకవర్గం మొత్తం నుండి కూడా ఇంటింటికి అందరూ కదిలి జగన్మోహన్ రెడ్డి సభకి హాజరవుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. మన దగ్గర చాలా మంది కార్యకర్తలు వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాబోతున్నారు. ఏ విధంగా నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా నామినేషన్ ప్రక్రియ ఒక పండగలాగా, సంక్రాంతి పండుగ, రంజాన్ పండుగ, క్రిస్టియన్ పండుగ, అన్ని కులాలు ఈ పండుగ ఏ విధంగా జరుపుతుంటారో ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నామినేషన్ ఒక పండుగలా తండోపతండాలుగా ప్రజలు తరలి వస్తున్నారు. రేపు జరగబోయే 11వ తేదీన జరగబోయే ఎలక్షన్ కురుక్షేత్రంలో ఈ యొక్క రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ చూపించాలనే ఉద్దేశంతోనే ప్రజలు కంకణబద్ద ఎదురు చూస్తున్నారు. అంతేకాక 2004 ముందు ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. 2004 ముఖ్యమంత్రి అయిన వెంటనే పులివెందుల నియోజకవర్గానికి కృష్ణా వాటరు 20% పూర్తి చేసి, అంతేకాదు పోసిరెడ్డి పాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11,000 క్యూసెక్కుల నుండి 44,000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని పెంచిన ఘనత ఓన్లీ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. అంతేకాదు ఈ రోజు నీళ్లు వచ్చాయంటే అది రాజశేఖర రెడ్డి గారి చదువులే కానీ ఇక్కడుండే సతీష్ రెడ్డి కానీ ఆదినారెడ్డి కానీ వీళ్ళు చేసింది ఓన్లీ లస్కర్ మాత్రమే. ప్రాజెక్టులు కట్టింది వాళ్ళైతే, నీళ్లు తెప్పించింది వాళ్ళైతే. ఈ రోజు పులివెందుల తాలూకా రైతులు కన్నీరు కాస్తున్నారంటే రైతుల ఇబ్బందులను చూడలేక అవినాష్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు హైదరాబాద్ లో ధర్నా చేసి 2012, 2013 ఇన్సూరెన్స్ తెచ్చిన ఘనత పులివెందుల నియోజకవర్గ వైఎస్ఆర్ అభిమానులకే తెలుస్తుంది. కానీ అంతేకాదు ఏ రోజా కానీ పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఉంటే సొంత నిధులు అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ సొంత నిధులతో ట్యాంకర్లు పెట్టి దానం తీర్చిన ఘనత వైఎస్ కుటుంబాన్ని. అంతేకాదు ఈ రోజు గండికోట ప్రాజెక్టు అయితేనే పులివెందుల ఆధునీకరణ అయితే, మైలవరం ఆధునీకరణ అయితే, హండ్రీని స్టేజ్ 1, స్టేజ్ 2 అయితే ఇవన్నీ 20% పూర్తి చేసిన ఈ రోజు అనంతపురం జిల్లా కుప్పంకు నీళ్లు పోతాయంటే రాజశేఖర రెడ్డి గారు గనువే కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఒక కుసుగుగా ఆ రోజు అని 2009లో ఎంపీగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా నా నియోజకవర్గంలో, నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా చేయాలని రాజశేఖర రెడ్డి గారితో చెప్పి తిరిగి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. భూసేమకు సాగునీరు అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి అంటున్నారు. మీరు చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేయబోతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే ప్రాంగణంలో సభ పెట్టారు, నామినేషన్ వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగా చూస్తారు? మీరు 2 తరాలను చూస్తున్నారు. ఈ రోజు ప్రత్యేకించి నారావారి నరకాసుర పాలన అంతం, ఒక నవ్యాంధ్రప్రదేశ్ నవ నిర్మాణానికి నాంది పలుకుతున్న రోజుగా మేమంతా భావిస్తున్నాం. ముఖ్యంగా పరిపాలనా విధానాన్ని గురించి మాట్లాడితే యువత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకు, చంద్రబాబు నాయుడు పరిపాలనకు భూమి ఆకాశాలంతో తేడా ఉంది. ఈ రోజు ఏ
ఏ ప్రభుత్వ నిధులు కానీ రాయితీలు రావాలంటే జన్మబంధ కమిటీలు, తర్వాత వచ్చేసి ఏకపక్ష పాలన, నియంత పాలన, నిరంకుశ పరిపాలన, పచ్చ పరిపాలన మాత్రమే ఈ రాష్ట్రంలో ఉంది. చెప్పిన ఏ హామీ నెరవేర్చలేదు. 600 హామీల్లో 6 హామీలు నెరవేర్చలేదు. ఈ రోజు రైతుల రుణమాఫీ ఖచ్చితంగా నేను చెల్లించాలనుకున్నారు. అవి ఒట్టి అబద్ధాలు. యూటర్న్ తీసుకోవడంలో హోదా విషయంలో ఒకసారి ఏమంటాడు, జల్లికట్టు అంటారు చంద్రబాబు నాయుడు, పందుల పంది మనిషి ఈయన పందుల పంది అని సుజనా చౌదరి అంటారు. ఈ విధంగా ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని నెరవేర్చిన విధంగా యూటర్న్లు తీసుకుంటూ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ అక్రమాస్తులను కొల్లలుగా దోచుకుంటూ హత్యా రాజకీయాలకు పాల్పడుతూ అన్ని విధాలు కూడా ప్రజలను మభ్యపెట్టాలంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. రాబోయే రోజుల్లో మీరు చెప్పండి, ఈ నియోజకవర్గం నుంచి ఈ గంటల నుంచి రాష్ట్రానికి ఒక మంచి ముఖ్యమంత్రిని ఆశించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నామినేషన్ వేయబోతున్నారు. ఆయన రేపు విజయావకాశాలు ఎలా? ఆయన విజయావకాశాలు అఖండంగా ఉన్నాయి. 175 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు. చంద్రబాబు పాలనలో సాగంపై రోజులు వచ్చాయి. చచ్చేవాడికి వైద్యం పండుగ, ఓడిపోయే పార్టీకి ఓట్లు ఎందుకని ప్రజలంతా ఒక నిర్ణయానికి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం. తప్పకుండా జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషాలతో ఒక ఉన్నత పరిపాలన, సుపరిపాలన అందిస్తారు జగన్మోహన్ రెడ్డిని ఆశాభావాన్ని ఈ ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. రేపు ఎలక్షన్ లో కూడా గెలుపు వన్ సైడ్ గా ఉంటుంది వారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ గడ్డ మీద నుంచే రాష్ట్రానికి ఒక నాయకత్వం వహిస్తున్న పరిస్థితి, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచే నామినేషన్ వేయబోతున్నారు. ఎటువంటి పరిపాలన అందిస్తారని ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వైఎస్ పాలన ఎలా ఉందంటే, గతంలో 2004 కానీ 2009 కానీ సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో బలిగిన వర్గాలకు ఎలా అందించాడో 2019లో జగన్మోహన్ రెడ్డి అత్యధిక మేరటుతో సీట్లు సాధించి మన రాష్ట్రానికి గొప్ప పాలన అందించడానికి సుముఖంగా ఉన్నారు. ప్రజలందరూ ఓటేయడానికి 920 నామినేషన్ వేయడానికి వచ్చారు. ఈ భారీ జెండా మధ్య ఈ రోజు నామినేషన్ వేయబోతున్నాడు. అఖండ మెజారిటీతో 178 నియోజకవర్గాల్లో అఖండ మెజారిటీతో గెలిపించడానికి మా కార్యకర్తలు మేమందరము ఈ రోజు తల్లి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి నామినేషన్ సార్ ఇక్కడి నుంచే నామినేషన్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ అయిపోతున్నారు. ఏమనుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి నామినేషన్ వేసినప్పుడు ఇదే పండగలా జరిగింది. ఈ రోజు అదే కొడుకు తండ్రి బాటలో కొడుకు అదే నడుస్తున్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి వ్యవసాయం అంటే పండగని చూపించాడు రైతుకు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవసాయం అంటే పండగ అనేలాగా చూపిస్తారని నా అభిప్రాయాలు కోరుకుంటున్నాం. ఏమంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు సతీష్ రెడ్డి మేము పులివెందులకు నీళ్లు తెచ్చినాం అన్నారు. వస్తుంది కోదింటిపాడు అనే రెగ్యులేటర్ కట్టడంతో రాజశేఖర రెడ్డి ఈ రోజు పులివెందులకు నీళ్లు వచ్చినాయి. నేను కావాలే అంటే ఈ రోజు వచ్చిన 4 మట్ల కాలువలో నీళ్లు పోతాయి. పిల్ల కాలువలు అనేది లేవు, పంట కాలువలు లేవు. లేని పక్షంలో రైతుకు నీళ్లు వచ్చినా ఏం ఉపయోగం లేదు. 2014లో ఎప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన అంటానే రైతులు చచ్చిపోయినారు అనుకున్నాను నేను. ఈ పొద్దుడు కూడా ఒక కరువు వరుసగా కరువు వస్తానే ఉంది. నేను ఈసారి 5 సంవత్సరాలు అదే మరి 2014 నుంచి వరుసగా కరువులు వస్తాయి. ఒక పంట అనేది చూడలేక ఇంతవరకు ఇన్సూరెన్స్ అనేది రాలే, ఆ పంట నష్టం అనేది ఈలే. ఏమంటే మేము 5 చేసిన కమిటీ నెంబర్లు మటుకు దోచుకుంటారు. నేను చెట్టు కింద పెట్టి అన్ని దోచుకున్నారు. వాళ్ళకే ఉండాలి లక్షణంగా. ఇది జరిగింది. ఈ రోజు ఏమంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే రైతులంతా సంతోషంగా ఉంటారని మేము కోరుకుంటున్నాం. ఇంకా చాలా మంది ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నామినేషన్ వేయబోతున్నారు. మరి కాసేపు ఏ విధంగా అనుకుంటున్నారు? ఈ నామినేషన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి మెజార్టీతో గెలుస్తారు. రాష్ట్రంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2 రాష్ట్రాలలోనూ అనేక నీటి ప్రాజెక్టులు ఆయన మొదలు పెట్టడంలో ఈ రోజు నీళ్లు ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయినాయి. రైతాంగం ఈ అబద్ధాల ప్రభుత్వంలో రైతాంగం అధోగతి పట్టిపోయింది. రైతులకు ఇన్సూరెన్స్ కానీ రైతుల యొక్క ఇన్పుట్ సబ్సిడీ కానీ రుణమాఫీ మాత్రం డూపుగా ఉంది. రైతులు అధోగతి పట్టిపోయినారు. విద్యార్థులు అయితేనేమి ఆరోగ్యశ్రీ మినిస్టర్లకు హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సామాన్య జనాలకు ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ లేదు. అధోగతి పట్టిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఎన్నో విధాలుగా కేవలం జగన్ సారు పెన్షన్ పెంచుతారంటేనే ఆ పెన్షన్ పెంచినారు తప్ప అంతకుముందు 4 సంవత్సరాలు ఏమీ లేదు. ప్రత్యేక హోదా రావాల్సిందే. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు వస్తేనే నిరుద్యోగ సమస్య